వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పరిస్థితి కక్కనూ లేదు మెంగనూ లేదన్నట్లుగా తయారైంది. భారత్ ప్రతీకార చర్యలతో అతలాకుతలమైన పాక్ అబద్ధాలతో ఆ దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. భారత్ దాడులకు తట్టుకోలేక అటు పాక్ ప్రజలకు సమాధానం చెప్పనూ లేక భారత్ దాడులను తిప్పికొట్టాం, భారత్ దాడులను ఎదుర్కొంటున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ పొద్దెలదీస్తుంది. అయితే పాక్ మరో దుశ్చర్యకు పాల్పడింది. దొంగదారినే తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్న పాక్ భారత్ను ఎదురొడ్డి నిలవలేక సైబర్ దాడులకు యత్నిస్తుంది. మరోసారి పాక్ తన అవిటి బుద్ధిని ప్రదర్శించింది. అయితే పాకిస్తాన్ సైబర్ దుశ్చర్యలను ముందుగానే గమనించిన భారత్ గగనతలంలోనే పాక్ డ్రోన్లను తిప్పికొట్టినట్టుగా సైబర్ దాడులకు సైతం ధీటుగా సమాధానమిచ్చింది. పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్పై సైబర్ దాడికి ప్రయత్నిస్తుందని నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఈమెయిల్ ద్వారా డాన్స్ ఆఫ్ హిల్లరీ అనే ప్రమాదకరమైన వైరస్ను వ్యాప్తి చేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పాక్ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ వైరస్ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను దొంగలించేందుకు ఈ మాల్వేర్ వీడియోలు, పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో పంపిస్తుంది. ఈ వైరస్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే మొబైల్ పరికరాలను, కంప్యూటర్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. బ్యాంకు సమాచారం, పాస్వర్డ్ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈఎక్సీ, టాస్క్, ఎస్సీహెచ్ఈ, ఈఎక్సీ వంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైళ్లు సాధారణమైనవిగానే కనిపించినా చాలా హానికరమైనవని, ఒకసారి క్లిక్ చేసిన తర్వాత అవి హ్యాకర్లకు రిమోట్ యాక్సెస్ను ఇచ్చేస్తాయని చెబుతున్నారు. డిజిటల్ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల లక్ష్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్ మీడియా ట్రెండ్లను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్ సెల్లను కేంద్రం అప్రమత్తం చేసింది. అదనంగా సామాన్య ప్రజలు తెలియని లింకులు లేదా ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే పాక్తో సంధి వద్దు, యుద్ధమే ముద్దు అంటూ భారతీయ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ఉగ్రదాడి తర్వాత పాక్ పరిస్థితి కక్కను లేదు మింగను లేదన్నట్టుగా తయారైంది. భారత్ ప్రతీకార చర్యలతో అతలాకుతలమైన పాక్ అబద్ధాలతో ఆ దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. భారత్ దాడులకు తట్టుకోలేక అటు పాక్ ప్రజలకు సమాధానం చెప్పను లేక భారత్ దాడులను తిప్పికొట్టాం, భారత్ దాడులను ఎదుర్కొంటున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ పొద్దెలదీస్తుంది. అయితే పాక్ మరో దుశ్చర్యకు పాల్పడింది. దొంగదారినే తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్న పాక్ భారత్ను ఎదురొడ్డి నిలవలేక సైబర్ దాడులకు యత్నిస్తుంది. మరోసారి పాక్ తన అవిటి బుద్ధిని ప్రదర్శించింది. అయితే పాకిస్తాన్ సైబర్ దుశ్చర్యలను ముందుగానే గమనించిన భారత్ గగనతలంలోనే పాక్ డ్రోన్లను తిప్పికొట్టినట్టుగా సైబర్ దాడులకు సైతం ధీటుగా సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్పై సైబర్ దాడికి ప్రయత్నిస్తుందని నిఘా వర్గాలు గుర్తించాయి. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఈమెయిల్ ద్వారా వచ్చే డాన్స్ ఆఫ్ హిల్లరీ అనే ప్రమాదకరమైన వైరస్ను వ్యాప్తి చేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని పాక్ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను దొంగలించేందుకు ఈ మాల్వేర్ను వీడియోలు, పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో పంపిస్తుంది. ఈ వైరస్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే మొబైల్ పరికరాలను, కంప్యూటర్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. బ్యాంకు సమాచారం, పాస్వర్డ్ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజెక్కించుకునే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈఎక్సీ, టాస్క్, ఎస్సీహెచ్ఈ, ఈఎక్సీ వంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైళ్లు సాధారణమైనవిగానే కనిపించినా చాలా హానికరమైనవని, ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత అవి హ్యాకర్లకు రిమోట్ యాక్సెస్ను అందిస్తాయని చెబుతున్నారు. డిజిటల్ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల లక్ష్యమని, ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్ మీడియా ట్రెండ్లను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్ సెల్లను కేంద్రం అప్రమత్తం చేసింది. అదనంగా సామాన్య ప్రజలు తెలియని లింకులు ఏదైనా ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే పాక్తో సంధి వద్దు, యుద్ధమే ముద్దు అంటూ భారతీయ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి అనలిస్ట్ జయరాం గారు ఉన్నారు. జయరాం గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. పాకిస్తాన్ భారత్ మీద భారత్ను దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం లేదు. సో అన్ని యుద్ధ రంగంలో చేతులెత్తేసి ఇప్పుడు కొత్తగా సైబర్ అటాక్కి పాల్పడుతుంది. అంటే పాకిస్తాన్ సైబర్ అటాక్ ఎలా ఉంటుంది, అంటే ఏవే టెక్నాలజీస్ వాడతారు, ముఖ్యంగా చూసుకుంటే డాన్స్ ఆఫ్ హిలరియస్ అనే ఒక వైరస్ని భారత్ వైపు పంపిస్తుంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ చెబుతున్నట్టుగా సమాచారం. సో ఏంటి, వీటిని ఎలా అడ్డుకోవాలి, సామాన్య ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఒకటండి, వైరస్ పంపించలేదా అనే దాన్ని మనము ఇంకా దాన్ని ఏమాత్రము కన్ఫర్మేషన్ అయితే చేయలేదు. ఒకవేళ అలాంటి వైరస్లు, కొన్ని పుకార్లు సహజంగా జరుగుతూనే ఉంటాయి. అది నిజమో అబద్ధమో మన సంబంధించిన వ్యక్తులు ఎవరి ఇన్ఫర్మేషన్ అయితే, స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టయితే నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇచ్చినట్టయితే తెలియదు. ఒకవేళ కనుక అలాంటిదే జరుగుతాయి, ఎలాంటి వైరస్ అయినా, సో ఇలాంటి బయోకెమికల్ వైరస్, ఇట్లాంటి వైరస్ భయపడద్దు. సో కొత్త పార్సల్స్ ఏవైనా ఇంటికి
కొన్ని కొత్త పార్సల్స్ కానీ అన్నోన్ వ్యక్తుల గిఫ్ట్లు కానీ అలాంటి ఏదైనా వస్తే మాత్రం తీసుకోకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదనుకుంటే మన జంతువులు, మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు ఏదైనా ఉంటే బయటని ఒంటరిగా తిరగనివ్వద్దు. కేర్ తీసుకుంటే బెటర్ అనేది నేను సార్ ముఖ్యంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ అటాక్ చేసే నేరగాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఫిషింగ్ అని, మాల్వేర్ అని కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ ద్వారా మన ఏదైతే భారత ప్రజలు యూస్ చేసే వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాటి ద్వారా లింకులు పంపించి ఆ లింకులు మనం తెలియక ఏదైనా ఓపెన్ చేసినట్లయితే మన సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, మన బ్యాంక్ అకౌంట్లను కూడా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ అంటే ఈ వైరస్లకి, ఈ హ్యాకింగ్కి సంబంధించిన సంస్థలు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. సో ఎలాగా దీన్ని అడ్డుకోవాలి అంటే భారత్లో ఉండే సామాన్య ప్రజలకి ఇలాంటి లింకులు ఒకవేళ వచ్చినట్లయితే ఎలా గుర్తించాలి, ఇవి అలాంటి సైబర్ క్రైమ్కి సంబంధించిన లింకులు అని చెప్పేసి ఎలా గుర్తించాలి? అంటే రకరకాల అప్లికేషన్లు వస్తూ ఉంటాయి కదా, సో పర్టికులర్గా ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిందని ఎలా గుర్తించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే దీంట్లో ఒకటండి, సైబర్ సంబంధించిన అంశాలు కానీ, సైబర్ క్రైమ్ సంబంధించిన అంశాలు కానీ, దీన్ని ఏదైనాండి ఎనీ సాఫ్ట్వేర్ తీసుకున్నా కూడా, బయోకెమికల్స్ తీసుకున్నా కూడా, ఏదైనా ఎలాంటి వైరస్ను వ్యాప్తి చెందించాలనుకున్నా కూడా ఫస్ట్ మన గవర్నమెంట్ దానిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. పలానా ఇలాంటి చేస్తున్న దాని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, అలాంటిదే జరిగితే ఒకవేళ, సో ఇది అలాంటిదే జరిగినట్టు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సంబంధించిన వ్యక్తులు, సాఫ్ట్వేర్ సంబంధించిన అంశాలను మనం చాలా పరిశీలనలో తీసుకోవాలి. ఇప్పుడు అనేక రకమైన సాఫ్ట్వేర్స్ డెఫినెట్గా తిరుగుతుంటాయి, హ్యాక్ చేస్తూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ కానీ, డాటా కానీ, అనేక సంబంధించిన కొన్ని ఇబ్బందులు కానీ చేసి పడవచ్చు. కానీ దాన్ని మనం ఒక ఇమాజినేషన్నే మాత్రము మనం తీసుకోవడానికి లేదు. ఒక ఇమాజినేషన్ మాత్రమే ఇది జరుగుతుంది, ఇది జరిగి ఇట్లా అవుతుంది అనే దానికి మాత్రం లేదు. సార్ భారత నిఘా వర్గాలు అధికారికంగా ధృవీకరించడం జరిగింది. అంటే ఈఎక్సీ అని, టాస్క్ ఈఎక్సీ అని కొన్ని రకాల ఫైల్ అయితే పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లుగా అయితే భారత నిఘా వ్యవస్థ, నిఘా వర్గాలు అధికారికంగా ప్రకటన చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి ఫైళ్ళని పాకిస్తాన్ పంపిస్తుంది వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అయితే అటాక్ చేస్తుందని భారత నిఘా వర్గాలు అధికారికంగా ప్రకటన చేయడం చూస్తున్నాం మనం. ఓకే, అది నాకు నాకు తెలియదు. సో ఇవాళ మార్నింగ్ నుంచి నేను అనేక ఛానళ్ళలో మాట్లాడడం ఒకటి, నెక్స్ట్ ఇంకా వేరే అంశాలతో ఉండటం ఒకటి, నాకు అది తెలియదు. ఒకవేళ కనుక అదే భారత ప్రభుత్వం కనుక అలాంటిది కనుక చేసినట్టు అయితే, ముఖ్యం యూజర్స్ అంటే వాట్సాప్ యూజర్స్ కానీ, ఫేస్బుక్ యూజర్స్ కానీ, ఇతర సోషల్ మీడియా సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన కొత్త నెంబర్లతోని, అన్నోన్ నెంబర్లతోని మెసేజ్లు కనుక వచ్చినట్టు అయితే వాటిని క్లిక్ చేయకపోతే బెటర్. అంటే ఇప్పుడు మన దగ్గర రిజిస్టర్ అయిన నెంబర్లు, పేర్లు మాత్రమే ఉంటాయి. కొన్ని పేరు అన్నోన్ నెంబర్లు కానీ, గిఫ్ట్ హ్యాంపర్స్ అని, ఇవన్నీ రకరకాల పేర్లతో వస్తుంటాయి. లేదంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే అంశాలు కానీ, లేకపోతే ఇంకా అదర్ గిఫ్ట్లు కానీ, ఇప్పుడు డిమార్ట్ పేరు మీద ఇంకొకటి నిత్యావసర వస్తువులు కొన్నప్పుడు అక్కడక్కడ మన నెంబర్లు ఇస్తూ ఉంటాం. ఇలాంటివి కనుక ఏదైనా జరిగినట్టు అయితే ఇప్పుడు అన్నోన్ సంబంధం అంటే ఒక పర్సన్ టు పర్సన్ కాకుండా ఇతర కంపెనీల పేర్లతోని, అంటే మనల్ని దెబ్బతీయడానికి కంపెనీలను ఉపయోగించుకోవచ్చు, మనకు నోయింగ్ కంపెనీలను ఉపయోగించుకోవచ్చు, లేదు అనుకుంటే ఇతర నెంబర్లను ఉపయోగించుకోవచ్చు. అనేకమైన దారులు వెతుకుతుంటారు. కొన్ని ఫొటోస్ పంపించవచ్చు, కొన్ని మెయిల్లు పంపించవచ్చు, రకరకాలుగా ఉంటాయి. దాన్ని ఒకటి అని మనము డెఫినెట్ గా ఇదని చెప్పలేము. కానీ మనకు తెలియని మన నెంబర్ కానప్పుడు, బిజినెస్ సంబంధించింది ఇంకా ఏది వచ్చినా కూడా, గిఫ్ట్ హ్యాంపర్స్ అని వచ్చినప్పుడు, గిఫ్ట్లు అని కానీ ఇంకెలాంటివి వచ్చినా కూడా వేటికి టెంప్ట్ అవ్వకుండా, లేకపోతే అమ్మాయిల పేర్లతోని అబ్బాయిలకు, అబ్బాయిల పేర్లతోని అమ్మాయిలకు ఇలాంటి మెసేజ్లు వచ్చినా కూడా వాటిని టచ్ చేయకపోతే, ఓపెన్ చేయకపోతే మంచిది అనేది నా ఫీల్. సార్ ముఖ్యంగా భారత నిఘా వ్యవస్థ రాష్ట్రాలకైతే ఒక సూచన చేయడం జరిగింది. రాష్ట్రాల ద్వారా ఆపరేట్ చేయబడే సైబర్ సెల్స్కి, సో ప్రతి రాష్ట్రం జాగ్రత్తగా ఉండండి, ఈ సైబర్ అటాక్ జరుగుతుందని చెప్పేసి. అంటే రాష్ట్రంలో ఉండే సైబర్ అటాకింగ్ సిస్టమ్ని నిరోధించే వ్యవస్థ అలా పనిచేస్తుందంటారా? అంటే ప్రజల మీద వచ్చే అటాక్ని నివారించగలిగేలా ఇక్కడ వ్యవస్థ ఉందంటారా రాష్ట్రాల్లో?
నియంత్రించడం అనేది మన చేతల్లో కాదు. నాకు పెద్ద నాలెడ్జ్ కూడా లేదు దాన్ని నియంత్రించడం అంటే ఎలా నియంత్రిస్తామండి. మనకు దానికి జాగ్రత్త తీసుకోవడమే నియంత్రించడం. సో జనరల్ గా సాఫ్ట్వేర్ లో అంటే అది పెద్ద పోషన్. ఎక్కడి నుంచి ఎవడు అటాక్ చేస్తుంది లేదు కాబట్టి మన నిఘా వర్గాలు అప్రమత్తం చేయాలి. కొన్ని సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఎట్లా డిటెక్ట్ చేస్తారు, ఇంకో కొన్ని విధంగా మనం డిటెక్ట్ చేసుకోవాలి. అంటే మనకు అన్నోన్ గా వచ్చే వాటిని దేన్ని కూడా మనము తీసుకోకూడదు, క్లిక్ చేయకూడదు అనే దాన్ని అది మ్యాండేటరీగా పెట్టుకుంటే మంచిది. సో అలాంటిది చేయకుంటే బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్ లోపల కొత్త మెసేజ్లు కానీ కొత్త ఆఫర్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని ఏ మెసేజ్ మనకు సంబంధం లేని మన నోయింగ్ పర్సన్ కాని మెసేజ్ని మనం టచ్ చేయకపోతే బెటర్ అనేది నా ఫీలింగ్. సార్, ముఖ్యంగా నెటిజన్లు ఇండియా పాకిస్తాన్ వారు కొనసాగాలని కొంతమంది కామెంట్ల రూపంలో వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తున్నారు. పాకిస్తాన్ మీద కాల్పుల విరమణ కరెక్ట్ కాదు, పాకిస్తాన్ని నాశనం చేసేదాకా యుద్ధం కొనసాగాలి, యుద్ధం ఆపడం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే మీ ఒపీనియన్, అంటే ఈ నెటిజన్లు చేస్తున్న పోస్టుల్ని, అంటే యుద్ధము కావాలి అని కోరుకోవడము, దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఇది తొందరపడి భారతదేశం ఎప్పుడు కూడా ఇతరులను హామ్ చేయదు, వదిలేయాల. హలో సార్, చెప్పండి సార్. సిగ్నల్ లేనట్టుంది. సో ఇక్కడ సిగ్నల్ కొంచెం పోరుగానే ఉందండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది. అంటే ఇప్పుడు నెటిజన్స్ కోరుకున్నంత మాత్రాన యుద్ధం కొనసాగదు, నెటిజన్స్ ఆపేట మాత్రాన అవసరమైతే యుద్ధం ఆపేయరు. అది కాదు ఇక్కడ కావాల్సిందే. అంటే వీళ్ళ ఫీలింగ్ ని చెప్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది, వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు, బాగానే ఉంది. కానీ అది ఒక యుద్ధం అనేది ఒక మారణహోమాన్ని సృష్టించాలని భారత్ ఎప్పుడూ అనుకోదు, ఎప్పుడు కోరుకోవటం లేదు కూడా, ఎప్పుడు కోరుకోదు కూడా. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఒకవేళ కనుక మనం చర్చలకు పోవాలి, చర్చలలో మనకు ఉండాలి, అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది యుద్ధం చేయాలా చేయకూడదని. సో వీలైనంత వరకు మనము కేర్ఫుల్ గా వీలైనంత వరకు ఉండాలి తప్పితే మనము వెంటనే రెచ్చిపోయి లేదు జరగాలి అనే దాన్ని ప్రజలకు మంచిది కాదు, మనకు మంచిది కాదు. సో దాంతో పాటు వచ్చేసి ప్రభుత్వం అట్లేం ఆలోచించదు. ఏది కరెక్టా, ఏది రాంగా, ఏది బెస్ట్ అనే దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. సార్, భారత ప్రభుత్వము అధికారికంగా పాకిస్తాన్కి మాకు చర్చలు జరిగాయి, సో కాబట్టి మేము కాల్పులో విరమణ చేశామని చెప్పేసి అధికారికంగా భారత ప్రధానమంత్రి, అంటే ఉన్నత స్థాయిలోని వారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరగలేదు. జస్ట్ టెంపరీగా పాకిస్తాన్ కోరింది కాబట్టి కాల్పుల విరమణకి ఒప్పుకున్నాం, జస్ట్ ఒప్పందం కాదు, ఒప్పుకున్నాం అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మీకు తెలిసే ఉంటుంది, డీజీఎంఓల సంభాషణ అయితే, మీటింగ్ అయితే కాసేపట్లో జరగబోతుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? డీజీఎంఓల భేటీకి సంబంధించి మీ ఒపీనియన్? మన ఉదయం నుంచి దానికోసం మేము వెయిట్ చేస్తున్నాండి. ప్రజలు కూడా, ప్రజలు మనమందరం వెయిట్ చేసేది ఇరువైపు దేశాల డీజీఎంఓల మీటింగ్ కోసమే. ఇంకా మాటల దానికి ఏదైనా చర్చలోకి రాలేదు. అలాంటిది చర్చలోకి వచ్చిన తర్వాత ఒకవేళ కనుక మనం కోరుకునేది, జనరల్ గా ఇప్పుడు కోరుకునేది అంటే, ప్రతి పౌరుడు పాకిస్తాన్ తోనే ఈ 77 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న తెలిసిన విషయమే. అనేక మంది అమాయకులు చనిపోవడం కూడా తెలిసిందే. కానీ ఇక జరగడం కోరుకున్నట్టు అయితే, ఒకవేళ కనుక మనము కాల్పుల విరమణ కనుక పాటించాలి అనుకుంటే 2-3 అంశాలు చాలా కీలకంగా ఉన్నది. రెండు అంశాలు మీకు చెప్తాను. ఒకటి వచ్చేసేమో మసూద్ అండ్ ఇతర టీములు ఏవైతే ఉన్నాయో ఆ టీముల్ని భారత ప్రభుత్వానికి అప్పగించాలి, టెర్రరిస్ట్ గ్రూపులని. నెక్స్ట్ వచ్చేసి పిఓకి సంబంధించిన అంశాలు 77 సంవత్సరాల నుంచి మనం దానిపైన కొట్లాడుతూనే ఉన్నాం కాబట్టి దాన్ని అన్కండిషనల్ గా భారత్కు ఇవ్వాలి. ఈ 2 అంశాలు చాలా కీలకం. ఇంకొకటి వచ్చేసేమో మోడీ గారిని, అంటే ఈ భారత ప్రధానిని ఊపిరి తీస్తాము అన్నాడు కాబట్టి మసూద్ను అప్పగించాలని చెప్తున్నాను. భారత ప్రజల్ని ఏర్లై పారిస్తాము సింధు నది జలాల లోపల. సో ఆ విషయం లోపల అంటే ఇవన్నీ కనుక మనము చూసినట్టు అయితే డెఫినెట్ గా
అక్కడ ఉన్న నిఘా వర్గాలకు సంబంధించిన అంశాలను మనం పరిశీలనలోకి తీసుకోవాలి. మనము డెఫినెట్ గా ఈ టెర్రరిస్ట్ గ్రూపులను హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకోవడంలో తప్పులేదు, అడగాలని కోరుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్ జయరామ్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇక పాకిస్తాన్ నుంచి వస్తున్న సైబర్ అటాక్ దృష్ట్యా కొన్ని అనుమానిత ఫైళ్లను కానీ అప్లికేషన్స్ని కానీ ఓపెన్ చేయవద్దు అని చెప్పేసి కేంద్ర నిఘా వర్గాలు అయితే ప్రజలని హెచ్చరించడం జరిగింది. సో ముఖ్యంగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వచ్చే అనుమానిత ఫైళ్లను కానీ అప్లికేషన్స్లను కానీ లింకులను కానీ ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాము. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.